హాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రాక్షన్స్లో ఈ క్వశ్చన్ సాల్వ్ చేస్తున్నాను, చూడండి. ఇక్కడ అడిషన్ సింబల్ ఉంది ఫ్రాక్షన్లో. ఇప్పుడు ఇక్కడ అడిషన్ చేయాలి అంటే డినామినేటర్లో ఇక్కడ నంబర్ అనేది సేమ్ ఉండాలి. న్యూమరేటర్లో ఎలా ఉన్నా పర్వాలేదు, కానీ డినామినేటర్లో సేమ్ ఉండాలి. ఇది సేమ్ కావాలి అని అంటే అప్పుడు మనం ఏం చేయాలి? 4, 6లని ఎల్సిఎం చేయాలి, కాసాగు చేయాలి. 4, 6 ఇవి రెండు కూడా 2 టేబుల్లో వస్తుంది. 2 2s 2 3s. ఇంకా ఇక్కడ ప్రైమ్ నెంబర్స్ వచ్చేసాయి కాబట్టి మనం ఇంకా ఎల్సిఎం చేయవలసిన అవసరం లేదు. డైరెక్ట్గా 2 × 2 × 3 అని రాసుకోవచ్చు. 2 × 2 × 3. 2 2s 4, 4 3s 12. LCM 12. ఇంకొంతమంది ఇలా కాకుండా ఇంకా ఎక్కువగా చేస్తారు. ఎల్సిఎం 1 వచ్చే వరకు చేసుకుంటారు. ఇంకా అదంతా అవసరం లేదు, కానీ నేను ఒకసారి చూపిస్తాను. చేయని అవసరం లేదు ఎందుకు అని. 2 2s 4, 2 3s 6. ఇంకా నెక్స్ట్ ఇక్కడ ఇది 2 టేబుల్లో వస్తుందని మళ్ళీ 2 1s 2, 3 అలాగే పెడతారు. మళ్ళీ 3 1s 3 ఇలా రాస్తారు. లాస్ట్కి ఇలా 1 వస్తుంది. కాబట్టి ఇక్కడ వరకు చేయని అవసరం లేదు. ప్రైమ్ నెంబర్స్ ఇలా చేసినా ఇక్కడ వరకే, ఎండ్ చేసినా ఒక్కటే. టూ ఇంటూ 2 × 3 × 1 × 1. 2 2s 4, 4 3s 12, 12 1s 12, 12 1s 12. ఇలా చేసిన సేమ్. ఇప్పుడు ఎల్సిఎం 12 వచ్చింది. ఈ 12 డినామినేటర్లో రావాలి అంటే మనం ఏ విధంగా చేయాలో చూద్దాం. ఇక్కడ ఎల్సిఎం 12 వచ్చింది. ఈ 12ని ఇక్కడ డినామినేటర్లో 12 రావాలి. ఇప్పుడు వీటి రెండింటికి 12 రావాలి. 1/4 ఇక్కడ 12 రావాలి అంటే ఇక్కడ ఏ నెంబర్తో మల్టిప్లై చేయాలి అంటే గుణించాలి. 4 3s 12 అవుతుంది కాబట్టి ఇక్కడ 3. నెక్స్ట్ పైన కూడా 3తో మల్టిప్లికేషన్ చేయాలి. ప్లస్ నెక్స్ట్ 2/6. 2/6 ఇక్కడ 12 రావాలంటే దేంతో మల్టిప్లై చేయాలి? 2తోని మల్టిప్లై చేయాలి. 2 పైన 2 కింద 2. నేను ఎందుకు ఇలా చేస్తున్నాను అంటే ఇక్కడ క్లారిటీగా అర్థం అవ్వాలని చేస్తున్నా. 3/3 అంటే 1 అవుతుంది. ఇక్కడ 2/2 అయితే 1 అవుతుంది. మనం ఇక్కడ పైన కూడా ఎందుకు మల్టిప్లై చేయాలి, అవసరం లేదు అని అనుకోవద్దు. పైన మల్టిప్లై చేయకుంటే క్వశ్చన్ రాంగ్ అయిపోతుంది, వేరే క్వశ్చన్ తయారవుతుంది. ఇప్పుడు
1/4 ఇంటూ 1/3 చేసామనుకోండి, ఏమవుతుందో చూద్దాం. 2/6 ఇంటూ 1/2 ఇలా చేస్తే ఏమవుతుంది? 1/12 4 1 1 1 4 3 12 ప్లస్ 2 1 2 2 6 12. ఇప్పుడు చూడండి, ఇది సేమ్ అయిందా? క్వశ్చన్ అనేది ఇది చేంజ్ ఉందా, కరెక్ట్గా ఉందా? లేదు కదా. ఇంకొక కొత్త క్వశ్చన్ తయారైంది కాబట్టి ఈ విధంగా తప్పు. ఎందుకు? పైన కింద న్యూమరేటర్లో డినామినేటర్లో రెండింటికి కూడా సేమ్ నెంబర్తోని మల్టిప్లై చేయాలి. డినామినేటర్లోనే మల్టిప్లై చేస్తా అంటే మాత్రం రాంగ్ అవుతుంది. ఎందుకు రాంగ్ అవుతుంది? చేస్తే క్వశ్చన్ ఈక్వల్గా ఉండాలి. ఏది చేసినా కూడా మనం ఏది కూడా ఒక నంబర్ యాడ్ చేసినా, మల్టిప్లై చేసినా, సబ్ట్రాక్షన్ చేసినా మన క్వశ్చన్కి ఈక్వల్గా ఉండాలి. ఇప్పుడు ఇదే ఎగ్జాంపుల్గా చేసి చూపిస్తాను. 4/3 1/4 3/3 అంటే 1 ఇంటూ 1 ప్లస్ 2/6 2/2 అంటే 1. ఇక్కడ చూడండి, 1/4 అంటే 1/4, 2/6 అంటే ప్లస్ 2/6. ఇక్కడ మల్టిప్లై చేస్తే 1 1 1 2 1 2 బై 4 ఉంటే 4 6 ఉంటే 6. ఇక్కడ క్వశ్చన్ అనేది ఎప్పట్లాగే వచ్చింది. క్వశ్చన్ అనేది చేంజ్ అవ్వలేదు. చూడండి, 1/4 ప్లస్ 2/6 1/4 ప్లస్ 2/6. క్వశ్చన్ అనేది చేంజ్ అవ్వలేదు ఎక్కడ కూడా. కాబట్టి మనం చేసేది ఇది రాంగ్, ఈ స్టెప్ అనేది కరెక్ట్. ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు దీన్ని మల్టిప్లై చేసుకొని రాసుకోవాలి. ఓకే, ఇది రఫ్. ఇప్పుడు ఈ స్టెప్ తర్వాత ఇప్పుడు ఇంకొక స్టెప్ ఇక్కడ రాస్తాను. 1 3s 3, నెక్స్ట్ 4 3s 12 ప్లస్ 2 2s 4 6 2s 12. ఇప్పుడు డినామినేటర్స్ సేమ్గా ఉన్నాయి. ఇప్పుడు డైరెక్ట్గా న్యూమరేటర్ని యాడ్ చేసుకోవచ్చు. లవంలో ఉన్న వాటిని యాడ్ చేసుకోవచ్చు, అంటే కలిపేయచ్చు. ప్లస్ 3 + 4 3 + 4/12 ఆన్సర్ 7/12. దీన్ని ఇలా కూడా రాసుకోవచ్చు. ఏ విధంగా రాసుకోవచ్చు అంటే 12ని కామన్ తీసేసుకుంటే 1/12 బ్రాకెట్లో 3 + 4 అప్పుడేమవుతుంది? 3 + 4 7/12. ఇక్కడ బ్రాకెట్ అంటే ఇంటూ 1 × 7 7 7/12. ఇంకో విధంగా దీన్ని సాల్వ్ చేయాలి అని అంటే మనకు డినామినేటర్లో డైరెక్ట్గా మామూలుగా ఎల్సిఎం చేయకుండా ఈ రెండింటిని మల్టిప్లై చేసుకోవచ్చు. డినామినేటర్ నంబర్స్ని మల్టిప్లై చేసుకుంటే 24 అవుతుంది. 6 4 6 24. ఇప్పుడు సేమ్ దానిలాగే డినామినేటర్లో ఈక్వల్గా 24 రావాలంటే 1/4 × 6 చేయాలి. నెక్స్ట్ 2/6 ఉంది కాబట్టి 6 × 4 చేయాలి రివర్స్లో.
అప్పుడు చేసినప్పుడు ఈజీ అవుతుంది. న్యూమరేటర్లో డినామినేటర్లో 1 6 రెండింటిలో కూడా మల్టిప్లికేషన్ 4 చేయాలి. 2 4 8 6 4 24. ఇక్కడ 2 టేబుల్తో చేయాలి. 2 7s 2 12s 7/12. కాకపోతే లాంగ్ నంబర్స్ ఉన్నప్పుడు పెద్ద పెద్ద డిజిట్స్ ఉన్నప్పుడు కష్టమవుతుంది. ఆన్సర్ రెండు విధాలుగా చేసిన సేమ్ 7/12. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.